మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు ఎంతో వైభవంగా ఘనంగా నివాళులు అర్పించారు ఎన్టీ రామారావు గారికి. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన అభిమాని తాళ్ళపాక రమేష్ రెడ్డి గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మరియు ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టరు, ఆయన ఆధ్వర్యంలో నర్తకి సెంటర్లో తారక రామారావు గారు చనిపోయిన సంవత్సరం నుంచి 29 సంవత్సరాలుగా ఆయన ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ, నగర డిప్యూటీ మేయరు మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో 1982లో పార్టీ స్థాపించి 9 నెలల లోపల అధికారాన్ని చేపట్టిన 1983లో ఎన్నో సంస్కరణలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఒక రైతు కుటుంబంలో పుట్టి సినీ రంగంలో, రాజకీయ రంగంలో ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి తెలుగు జాతికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందించిన వ్యక్తి మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మేము సరిపోము, మా వయసు సరిపోదు, మా అనుభవం సరిపోదు. అంతేకాకుండా అసలు పెన్షన్లు అనేది స్టార్ట్ చేసింది వృద్ధులకి మొట్టమొదటిసారిగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా కిలో బియ్యాన్ని రూపాయికి అందించిన వ్యక్తి మొట్టమొదటిసారిగా స్వర్గీయ ఎన్టీ రామారావు. రైతు అన్నదాత ఇబ్బంది పడకూడదని రైతులకి సబ్సిడీలో లోన్లు కావచ్చు, ఎరువులు కావచ్చు, అవన్నీ కూడా తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు. ఇంకా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకి ఆస్తిలో సగభాగం రావాలా, ఆస్తి హక్కు కల్పించాలని సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. అంతేకాకుండా మహిళలకి ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వాళ్ళకి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎవరంటే స్వర్గీయ ఎన్టీ రామారావు. స్థానిక ఎన్నిక అన్నింటిలో కూడా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి ఒక బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి, ఒక బీసీ పార్టీగా అవతరించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ఫస్ట్ స్లోగన్ ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో పార్టీని స్థాపించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు. అదేవిధంగా రమేష్ రెడ్డి గారికి, ఇక్కడ కార్యకర్తలు అందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.